ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధమైన మహాగొప్ప దేవ, దీనులముగా మీ పిల్లలుగా, మీ వాక్యము ముందు విద్యార్థులుగా, మీ యందు విశ్వాసము కలిగిన విశ్వాసులుగా మీ సన్నిధికి వస్తూ ఈరోజు కూడా చక్కని సంగతులు మేము నేర్చుకొని వాస్తవాలలో జీవించుటకు, వాస్తవాన్ని అంగీకరించుటకు సరైనటువంటి మనస్సు కలిగి మేమందరము కూడా మీ వాక్యము ద్వారా మెరుగుపడుటకు మీ సహాయాన్ని అర్థిస్తున్నాము నాయన. మేము తెలుసుకొనవలసిన సంగతులు, నేర్చుకొనవలసిన సంగతులు ఈ దినం కూడా మాకు నేర్పించి మా ఆత్మీయ జీవితాలను మరింత బలపరచమని, మెరుగుపరచమని, మాలోని భక్తిని మరింత పెంచమని ప్రార్థిస్తూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనుచు మీ ఆత్మ సహాయం నర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మా నిమిత్తం శిలువలో చిందించిన అమూల్యమైనటువంటి రక్తమును ఆశ్రయించిటి ధైర్యముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క పవిత్రమైన నామములోనే కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం, అది క్రైస్తవ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితులలో జాగ్రత్త పరుచుటకు, జాగ్రత్త పడమని చెప్పుటకు మీ ముందుకు తీసుకొని వస్తున్నటువంటి ఈ సిద్ధాంతములోని మరొక భాగమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గత 3 వారాలు మీరు ఎవరైనా రాకపోయి ఉంటే, ఇంతకు మునిపే సహోదరులు గత 3-4 వారాలుగా ఏం మాట్లాడుకున్నాము అన్న సంగతిని తెలియజేశారు. అయినప్పటికీ ఒక మాటలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనము బాప్తిస్మము తీసుకున్న తర్వాత, ప్రభువును స్వీకరించిన తర్వాత, మన జీవితాలు ఎలా ఉన్నా సరే, లేదా సరిగా లేకపోయినా సరే, ఒకవేళ పాపముతో కూడుకున్నదై ఉన్నా సరే మన జీవితం లేదా మన జీవితాలు, దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు బాప్తిస్మము పొందినప్పుడే మీ పాపాలు క్షమింపబడ్డాయి గనుక, పాపాలు కడిగి వేయబడ్డాయి గనుక, దాని గురించినటువంటి బాధతో, భారముతో మీరు బతకాల్సిన అవసరం లేదు. యువర్ సేఫ్ అని ప్రపంచ క్రైస్తవ్యంలో ఈ బోధ ప్రచురింపబడుచున్నది, ప్రకటింపబడుచున్నది. ఆరిన నేలపై ఉండే ప్రతి దేశంలో కూడా ఈ సిద్ధాంతం ఉంది అని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకొని వారికి మాత్రమే పరలోకమిద్దామని ఆయన డిసైడ్ అయి, పేర్లతో సహా వారి పేర్లు వ్రాసుకొని వారికి మాత్రమే పరలోకం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడని పూర్వ నిర్ధారణ సిద్ధాంతం అన్న పేరుతో, ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్ అన్న పేరుతో కొందరు బోధిస్తుంటే, దేవుని అధిక కృప మనల్ని రక్షిస్తుంటే, ఆయన అధిక కృప ముందు ఒక్కసారి నీ పాపాలు కడగబడిన తర్వాత మళ్ళీ ఒకవేళ నువ్వు పాపం చేసినా ఆయన కృప నిన్ను కడిగేస్తుంది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ పేరుతో, అధిక కృప సిద్ధాంతం పేరుతో మరికొందరు ఒక్కసారి రక్షణ పొందితే ఒక్కసారి రక్షణ పొందితే ఆ రక్షణ ఎప్పటికీ ఉండిపోతుందే కానీ నువ్వు చేసే పాపాలకు ఆ రక్షణకు అసలు సంబంధం లేదు. అది ఫిక్స్ అయిపోయింది నీకు.
వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే పేరుతో మరికొందరు ఇలా ఎన్నో భయంకరమైనటువంటి బోధలు చేస్తూ ప్రపంచమంతా ఉన్నారు అన్న సంగతి నేను మీకు గత 4 వారాలుగా చెబుతూ వస్తున్నాను. బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే కృపా సందేశాలు అనేటువంటి ఒక ఫోల్డర్లో ఈ సందేశాలన్నీ అప్లోడ్ చేయబడుతున్నాయి. తెలియని వారు రెగ్యులర్గా వాటిని ఫాలో అవ్వడానికి మీకు ఇస్తున్నటువంటి వివరణ లేదా వివరాలు. గత వారం ప్రత్యేకించి పౌలు గారు సంఘములను గూర్చిన చింత నాకు కలదు అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. సంఘములను గూర్చిన చింత, ఆ మాట మరొక్కసారి చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. చదవండి. సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదు. సంఘములను గూర్చిన చింత కలదు. ఈ భారము దినమున నాకు కలుగుచున్నదని పౌలు గారు వాపోతున్నారు. చింత ఎందుకు అని అడిగాను గత వారం. సంఘములలో ఉన్నవారు లేదా సంఘాలలో ఉన్నవారు విశ్వాసులైతే, ఆ విశ్వాసులు అన్న వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో ఆల్రెడీ ఒక్కసారి కడుగబడి ఉంటే, కడుగబడిన తర్వాత పరలోకంలో వారి స్థానం సుస్థిరమని వీళ్ళు అంటుంటే, వీళ్ళకు తెలిసిన జ్ఞానం బహుశా పౌలు గారికి తెలియదేమో అని నాకు సందేహం వస్తోంది. ఇక్కడ విశ్వాసులన్నవారు పాపము చేసినా ప్రాబ్లం లేదు, అది వీళ్ళ డాక్ట్రిన్. బహుశా వీళ్ళకున్నంత మహాజ్ఞానం పౌలు గారి దగ్గర లేనట్టే ఉంది లెక్క ప్రకారంగా. పౌలు గారు నాకు సంఘములను గురించిన చింత, సంఘములంటే గోడల, రాళ్ళ, ఇటుకల, నిర్మాణాల, అసలు ఆయనకున్నటువంటి చింత భవనాల గురించా అని అడుగుతున్నాను. మందిర భవనాల గురించి కాదు ఆయన చింత. సంఘం అంటే మట్టి కాదు, మనుషులు లేదా విశ్వాసులు అని మనకు తెలుసు. పౌలు గారికి ఉన్నటువంటి భారం విశ్వాసులను గూర్చిన భారం అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు ఆయన మాటలను జాగ్రత్తగా చూస్తే. నా ప్రశ్న, ఎందుకు భారం? దేవుడు అనుకున్నట్టుగా విశ్వాసులు ఉండట్లేదు, అది ఆన్సర్. దేవుడు కోరుకుంటున్నట్టుగా విశ్వాసుల జీవితాలు లేవు, అందుకు భారం. దేవుడు ఆశించినట్టుగా సంఘస్థుల జీవితాలు లేవు, అందుకే ఆ చింత. వీళ్ళకి మాటలు కనబడడం లేదా నేను అడుగుతున్నాను సూటిగా. ఒక్కసారి ప్రభువును అంగీకరించిన తర్వాత, ఒక్కసారి ప్రభువును స్వీకరించిన తర్వాత, ఒక్కసారి బాప్తిస్మం పొందిన తర్వాత పరలోకములో వారి పేర్లు సుస్థిరం అనేటువంటి కాన్సెప్టే కనుక కరెక్ట్ అయితే ఆయన చింతపడాల్సిన అవసరం ఏముంది? హ్యాపీగా ఒక్కసారి వాక్యం చెప్పి, ఒక్కసారి ప్రభులోనికి నడిపించి, ఒక్కసారి వారికి బ్యాప్టిజం ఇచ్చి ఇక వేరే ఊర్లకు వెళ్ళిపోయి వేరే పని చేసుకోవచ్చుగా. ఆల్రెడీ స్థాపించిన సంఘాల గురించి ఈయనెందుకు బాధపడాలి? మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటో చెప్పనా? మనం గత 4 వారాలుగా కొన్ని డాక్ట్రిన్స్ని పేర్లతో సహా చూపిస్తున్నాం. చూపించి ఒకసారి. ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీ డెస్టినేషన్, తర్వాత హైపర్ గ్రేస్ డాక్ట్రిన్, తెలుగులో అయితే అధిక కృప సిద్ధాంతం. ఇక గత వారం మనం మాట్లాడుకుంది వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ద డాక్ట్రిన్ ఆఫ్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. ఒకసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే అను ఈ సిద్ధాంతం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బోధలు ఎన్నో ఉన్నాయని మీకు చెబుతూ వస్తున్నాను. విషయం ఏంటంటే ఈ పేర్లు చెప్పకపోయినా, ఈ పేర్లు తెలియకపోయినా మీరు ఆశ్చర్యపోతారు. ఒక మాట చెబితే
మన చుట్టూ ప్రపంచంలో 70% మంది క్రైస్తవులు ఇవే భావాలతో బతుకుతున్నారు. 70%. 70 కంటే 1% మీరు ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు, తక్కువ మాత్రం వేసుకోకండి. 70% మంది మన చుట్టూ క్రైస్తవులు, ఎన్నో శాఖలు, వీళ్ళందరూ కూడా ఇదే భావనలో ప్రాబ్లం లేదనే భావనలలోనే బతుకుతున్నారు. ఈరోజు బహిరంగంగా చెబుతున్నాను, వాక్యంపై అవగాహన సరిగా లేక. వాక్యంపై అవగాహన సరిగుంటే నేను ఎలా జీవించినా పర్వాలేదు, బాప్తిస్మం పొందాను, ప్రభువుని స్వీకరించాను, రక్షణ పొందాను, ఐఎమ్ సేఫ్ అనేటువంటి ఆలోచనల్లోనికి పొర్రపాటున కూడా రారు. మచ్చుకు ఒక ఉదాహరణగా ఈరోజు ఒక అంతర్జాతీయ స్పీకర్ గారి గురించి మీతో మాట్లాడతాను. ఆయన పేరు రాయన్ రూఫస్. ఏం పేరు? రాయన్ రూఫస్. ఆయన ఈరోజు మనం మాట్లాడుతున్న ఈ కాన్సెప్ట్ గురించి, విశ్వాసులు పాపం చేస్తే పరిస్థితి ఏమిటి అన్న దాని గురించి ఆయన ఏం చెప్పాడో మీరు చూద్దురు. కానీ దానికంటే ముందు మీరు ముక్కు మీద వేలేసుకొని మరి ఆశ్చర్యపోయే మరొక విషయం చెప్తాను. వాళ్ళ బోధలో ఒక పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీలో నుండి ఈరోజు ఒక వ్యక్తి ఈరోజే బాప్తిస్మం పొందాడు, ఆయన పాపాలు కడుగబడ్డాయి, నిజంగా మారు మనసు పొందాడు, నిజంగా పాపక్షమాపణ కొరకు ప్రభు దగ్గరకు వచ్చాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు. ఇక్కడ దాదాపుగా మనందరం కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం పొందాం. కరెక్టేనా? కరెక్టే. మిమ్మల్ని అడుగుతున్నా, నేను చెప్పే ముందుగా మీరు నాకు చెప్పండి, మనం బాప్తిస్మం పొందినప్పుడు ఏ పాపాలు క్షమింపబడ్డాయి? ఇప్పటి వరకు మనము చేసిన పాపాలు, అంతేనా? ఇప్పటి వరకు మనము చేసిన పాపాలేనా కడగబడింది? ఈరోజు బ్యాప్టిజం తీసుకొని నువ్వు రేపు పాపం చేసినా, ఎల్లుండి పాపం చేసినా, వచ్చే సంవత్సరం పాపం చేసినా అవి కూడా కడగబడినట్టేనా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఇప్పటి వరకు మాత్రమే, ఇప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ కూడా కడగబడతాయి తప్ప నేను భవిష్యత్తులో చేయబోయే పాపాలు కడగబడతాయి అని ఎవరైనా మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నాను. లేదుగా. మన రాయన్ రూఫస్ గారు ఏం మాట్లాడుతున్నారో స్క్రీన్ మీద టెక్స్ట్ చూద్దాం. 2 పారాగ్రాఫ్స్ కనపడుతున్నాయి అందులో. ఫస్ట్ పారాగ్రాఫ్ నేను చదువుతాను. రాయన్ రూఫస్ పుట్ ఇట్ లైక్ దిస్ ఇన్ వన్ ఆఫ్ హిస్ సర్మన్స్. తన బోధలలో ఒకరోజు ఈయన ఇలా చెప్పాడు. ఏమని? ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. మోస్ట్ క్రిస్టియన్స్ డోంట్ హ్యావ్ ఎనీ ట్రబుల్ బిలీవింగ్ దట్ జీసస్ ఫర్గివ్స్ దెమ్ ఆల్ ఆఫ్ దేర్ పాస్ట్ సిన్స్. తెలుగులో చెప్తాను. గతంలో చేసిన పాపాలు క్షమింపబడ్డాయి బ్యాప్టిజం పొందినప్పుడు అని ఎక్కువ మంది క్రైస్తవులు నమ్ముతారు, అందులో ప్రాబ్లం లేదు. బట్ కానీ మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ ట్రబుల్ బిలీవింగ్ దట్ జీసస్ హ్యాస్ ఆల్రెడీ ఫర్గివెన్ దెమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ సిన్స్. ఆయన చెప్తున్న ఒక మర్మం వినండి జాగ్రత్తగా. బట్ మెనీ క్రిస్టియన్స్ హ్యావ్ ట్రబుల్ బిలీవింగ్ దట్ జీసస్ హ్యాస్ ఆల్రెడీ ఫర్గివెన్ దెమ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దేర్ ఫ్యూచర్ సిన్స్. కానీ ఎక్కువ మంది క్రైస్తవులు దీన్ని నమ్మలేరు. ఏమిటా రహస్యం? నువ్వు భవిష్యత్తులో చేయబోయే పాపాలను కూడా ఆయన ముందే కడిగాడని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అది రూఫస్ గారికి తెలిసిన మర్మం. మరి దే స్ట్రగుల్ విత్ దట్. సో దే ఫీల్ దట్ దే have this need that if they sin, then they have got to confess the sin and repent of the sin and be cleansed of the sin. చెప్తాను, మీకు తెలుగులో చెప్తాను. అది ఎక్కువ మంది క్రైస్తవులు ఇంతవరకు నేను ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటానో ఇంతవరకు నేను చేసిన పాపాలన్నిటినీ దేవుడు కడిగేశాడు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం, వారు నమ్మలేకపోతున్న విషయం, నమ్మాల్సిన విషయం ఏంటంటే రూఫస్ గారి మాటల ప్రకారంగా పొరపాటున నా పేరు రాసుకున్నారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, so they feel they have this need that if they sin, then they have got to confess the sin and repent of the sin and be cleansed of the sin. ఎప్పుడైతే ఒక విశ్వాసి బ్యాప్టిజం పొందిన తర్వాత ఏదో ఒక టైంలో ఒక విశ్వాసి పాపం చేస్తాడో, పాపం చేసిన తర్వాత ఏమనుకుంటున్నారట? అయ్యో నేను పాపం చేసేసాను, నేను ప్రభు దగ్గర మళ్ళీ నా పాపాన్ని ఒప్పుకోవాలి, మళ్ళీ నా పాపం విషయమే నేను పశ్చాత్తాపపడాలి, ఈ పాపం మళ్ళీ నా జీవితంలో కడగబడాలి అనే ఫీలింగ్లో బతుకుతున్నారు పాప అమాయకులు అని రాస్తున్నాడు అని చెబుతున్నాడు ఈయన. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా
మీరు బ్యాప్టిజం పొందిన తర్వాత ఎప్పుడైనా మీరు పడిపోయిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నాను సూటిగా. పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. పడిపోయాము, నేను దేవుని ఎదుట బలహీనున్నయ్యాను, పడిపోయానని మీరు అనుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డారా లేదా అని అడుగుతున్నాను. మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఈరోజు నేను బలహీనురాలయ్యాను, తప్పు చేశానని క్షమాపణ వేడుకున్న సందర్భాలు ఉన్నాయా ప్రార్థనలలో అని కూడా అడుగుతున్నాను. వెరీ గుడ్. అలాగైతే మీరు అమాయకులు. ఆయన మాటల ప్రకారంగా పాపం మీకు జ్ఞానం లేదు, తెలివి లేదు అనే చెబుతున్నాడు ఆయన. విశ్వాసులు ఆయన బోధను, ఆయన సిద్ధాంతాన్ని బలంగా నమ్మడానికి ఆయన మరొక మాట చెబుతున్నాడు. కింద చూద్దాం ఆన్ ద స్క్రీన్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. And just to be sure that his audience got the message, Pastor Rufus emphasized, విశ్వాసులు ఇంకా బలంగా నమ్మడానికి రూఫస్ గారు చెబుతున్న మాట, I want to declare to you today, all of your future sins are already forgiven. ఏమంటున్నాడు ఆయన? విశ్వాసులు ఇంకా బలంగా నమ్మడం కోసం ఆయన చెబుతున్న మాట, I want to declare to you today. ఈ రోజు నేను మీ అందరి ఎదుట ప్రకటించాలనుకుంటున్నాను. ఏమని? బహిరంగంగా, ఆల్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ సిన్స్ ఆర్ ఆల్రెడీ ఫర్గివెన్. మీరు భవిష్యత్తులో చేయబోయే పాపాలన్నీ కూడా ఆల్రెడీ క్షమింపబడ్డాయి ప్రియులారా అంటున్నాడు ఒక పాస్టర్ గారు విశ్వాసులతో. ఎంత ఎనర్జీ కదా విశ్వాసులకు ఇప్పుడు, చెప్పండి. ఇప్పుడు నేనే ఆ మాట చెప్పాను అనుకోండి, మీకు పెద్ద జ్ఞానం లేదు, ప్రతిదానికి భయపడుతుంటారు మీరు ఫ్యూచర్లో చేయబోయే పాపాలు కూడా ఆల్రెడీ ప్రభు నిన్ను క్షమించేసి కడిగేశాడు అనగానే వచ్చే ఆదివారం మందిరానికి వస్తారా, థియేటర్కి వెళ్తారా? నాకు తెలియక అడుగుతున్నాను, చెప్పండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఆల్ మై సిన్స్ హ్యావ్ బీన్ డెల్ట్ విత్. చూడండి ఎంత ఆశ్చర్యపోతారు ఆయన చెప్తున్న మాట, ఆయన బోధ అది, ప్రసంగం అది. ఆల్ మై సిన్స్ హ్యావ్ బీన్ డెల్ట్ విత్. నా పాపాలన్నీ ఆల్రెడీ కడగబడ్డాయి. ఆల్ మై సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. ఆల్రెడీ నా పాపాలన్నీ కూడా క్షమింపబడ్డాయి. అండ్ సో ఇఫ్ యు డూ సిన్, హెవెన్ ఫర్బిడ్, బట్ ఇఫ్ యు డూ సిన్ సమ్టైమ్స్ అని చెప్తున్నాడు కింద పాస్టర్గా, సమ్టైమ్స్ ఐ సిన్. నేను కూడా కొన్ని సందర్భాల్లో పాపం చేస్తాను. పాస్టర్ గారు చెప్తున్నారు, నేను కూడా కొన్ని సందర్భాల్లో పాపం చేస్తాను. సారీ టు బర్స్ట్ యువర్ బబుల్, బట్ సమ్ టైమ్స్ వీ డూ సిన్. ఓకే, ఎస్, మనం పాపం చేస్తాం. అలా చెప్పుకుంటూ కిందికి వచ్చేసరికి ఆయన అంటున్న మాట ఏంటో చూద్దాం జాగ్రత్తగా. హైలైట్ చేసి చూపిస్తున్నాడు, చూడండి, హైలైట్ చేసి చూపిస్తున్నాడు. దానికంటే ముందు, బట్ ఈవెన్ ఆఫ్టర్ వీ సిన్, ఈవెన్ ఆఫ్టర్ ఇఫ్ వీ సిన్, ఈవెన్ ఆఫ్టర్ ఇఫ్ వీ సిన్, మనం పాపం చేసిన తర్వాత కూడా డోంట్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. విశ్వాసంలో చెప్తున్నాడు, దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడగండి. నేను కూడా చెప్పనా ఈరోజు నుంచి అదే మాట? చెప్పమంటారా ఈరోజు నుంచి? బట్ ఈవెన్ ఆఫ్టర్ ఇఫ్ వీ సిన్, ఒకవేళ విశ్వాసులుగా మనం పాపం చేసినా, డోంట్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించని మాత్రం అడగండి. డోంట్ ట్రై టు కన్ఫెస్ దట్ సిన్. దేవుని దగ్గరకు వచ్చి ఆ పాపాలు ఒప్పుకోకండి. డోంట్ రిపెంట్ ఆఫ్ దట్ సిన్. దాని గురించి మీరు పశ్చాత్తాపడడం కూడా పశ్చాత్తాపడకండి అని చెబుతున్నాడు పాస్టర్ గారు విశ్వాసులతో. ఏం చేద్దాం? బాగుందా? పౌలు గారికి ఎందుకో చింత, మీకు ఇప్పుడు మ్యాటర్ అర్థం కావాలి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మేము ఎలా బతికినా పర్వాలేదు, ప్రభును స్వీకరించాంగా. మేము ఎలా బ్రతికినా పర్లేదు, ప్రభును అంగీకరించాంగా. అంగీకరిస్తే, నమ్మితే, ఆయన రక్షకునిగా విశ్వసిస్తే సరిపోతుందా? ఆలోచించండి. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని మీకు చూపిస్తున్నాను. ప్రపంచమంతా ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ప్రపంచమంతా. రూఫస్ మాటలు చూశారు,
ఇప్పుడు జీసస్ మాటలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎవరికి ఓటేస్తారో మీ ఇష్టం. నేను చదివిన బైబిల్లో జీసస్ ఏమని చెప్పాడో చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8:31. కాబట్టి జీసస్, యేసు అంటే జీససేనా? రైట్. ఏమంటున్నారు ఆయన? ఎవరితో? అందరు చెప్పాలి. ఎవరితో? యూదులతో కాదు, తనను నమ్మిన యూదులతో. నమ్మని యూదులతో కాదు. అండర్లైన్ చేయాలన్నమాట. తనను నమ్మిన విశ్వాసులు. తనను నమ్మిన విశ్వాసులు. తనను నమ్మిన యూదులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నమ్మినోళ్ళు ఏం చేయాలట? వాక్యమందు నిలవాలి. పోయిన వారం ఇదే యేసుప్రభేన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. మీరు నాయందు నిలిచుంటేనే ఫలిస్తారు, ఫలించని ప్రతి తీగె పారవేయబడునని చెప్పింది. ఆయన యందు నిలవాలంటే, ఆయన యందు ఉండాలంటే ఎలానో చెబుతున్నాడు. ఏమని? మీరు నా వాక్యమందు నిలవాలి. అది కండిషన్. అది కండిషన్. నమ్మితే సరిపోదు. నమ్మితే సరిపోదు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు, ఎప్పుడు? తెలుగు అప్పుడు, ఎప్పుడు? వాక్యమందు నిలిచి ఉంటే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే. మాకెందుకు స్వాతంత్రం అంటున్నారు వీళ్ళు. ఆయన ఇండిపెండెన్స్ గురించి, ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంటే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏలా చెప్పుచున్నామని ఆయనతో అనేది, మేమెవరికి దాసులుగా ఉన్నామంటున్నారు. అందుకేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెబుతున్నాడు? పైన 30 చదవండి, ఇంకా మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. పైన 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా, కమాన్, అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ విశ్వాసముంచిన వారితో చెబుతున్నాడు, విశ్వసిస్తే సరిపోదని. ఏం చేయాలి? నా వాక్యమందు నిలవాలి. నిలవకపోతే పాపము నిన్ను ఓడించేస్తుంది. అప్పుడు నీవు పాపానికి దాసుడు అవుతావు. పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. అదేంటి ప్రభువా? నీ యందు విశ్వాసం ఉంచాముగా. విశ్వసిస్తే సరిపోతుందిగా. విశ్వసించడము మొదటి కండిషన్. విశ్వసించిన తరువాత ఆయన మాటల యందు, ఆయన వాక్యమందు నిలవడం రెండో కండిషన్. నిలవకపోతే పాపము మనల్ని ఓడిస్తుంది. నిలిచితే పాపాన్ని మనం ఓడిస్తాం. నేను పాపాన్ని మనం ఓడించలేము, మన వల్ల కాదు, మనకంత సీన్ లేదన్నట్లా. పాపాన్ని మనమే ఓడించగలం. బట్ ఎప్పుడు? వాక్యమందు నిలిస్తే. నిలవకపోతే ఆ పాపము నిన్ను జయించేస్తుంది. అప్పుడు నీవు పాపానికి దాసుడవుతావు. నేను అడుగుతున్నాను, పాపానికి దాసులు కూడా పరలోకానికి వెళ్తారా అని అడుగుతున్నా నేను. ఎవరికి చెబుతున్నాడు మాట? ఎవరికి చెబుతున్నాడు? విశ్వసించిన వారితో చెబుతున్నాడు.
నేను అడుగుతున్నాను, ఇది ఒకవేళ మీరు యూనివర్సల్ ట్రూత్ అని మీరు నమ్మితే, ఇది నిత్య సత్యం అని మీరు నమ్మితే, ఇక్కడున్న మనందరము కూడా ప్రభువును విశ్వసించిన వారమా, విశ్వసించని వారమా? ఇక్కడికి వచ్చిన మనం విశ్వసించిన వారమే. విశ్వసించినంత మాత్రాన నేను అడుగుతున్నాను, వాక్యమందు నిలిచి ఉండే జీవితాలు గనక మనకు లేకపోతే మనం సేఫా అని అడుగుతున్నాను. కండిషన్ అప్పుడే మనము స్వతంత్రులం. ఇంకొక అదిరిపోయే మాట చెప్తాను దానికంటే ముందు ఇప్పుడు మీరు చెప్పండి. విశ్వసించిన తర్వాత, విశ్వాసులైన తర్వాత, సంఘస్థులైన తర్వాత పాపము చేసినా పర్వాలేదు అంటున్నాడు రూఫస్. సమస్య లేదు, జాగ్రత్త అంటున్నాడు జీసస్. మీ ఓటు ఎవరికి అని అడుగుతున్నాను నేను ఇక్కడ. రూఫస్ అంటే ఒకడు కాదు, ఇప్పుడు ప్రపంచమంతా ఇలాంటి రూఫస్లు చాలామంది ఉన్నారు. ప్రపంచమంతా ఇలాంటి రూఫస్లు చాలామంది ఉన్నారు. పేర్లు వేరంతే. సంఘానికి ప్రమాదం ఉందా చెప్పండి? సంఘం ప్రమాదంలో ఉందా? ఉంది. ఇలాంటి దుర్బోధల వలన ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకేం పర్వాలేదండి, హ్యాపీగా ఉండండి. అరే మీకు పరలోకం పోతుందని ఎవరన్నారు? మీకు రక్షణ పోతుందని ఎవరన్నారు? అవన్నీ పక్కన పెట్టేయండి. ఫీలింగ్స్, బీ హ్యాపీ, ఫీల్ హ్యాపీ, స్టే హ్యాపీ అని నేను చెప్పడం మొదలు పెట్టాను అనుకోండి, మీరు తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్స్ పెరిగిపోతాయి. అమ్మయ్య హ్యాపీ అని. ఈరోజు నాకు చాలా మెసేజ్ నిజంగా చాలా బాగుందండి. నేను నిన్నటి వరకు చాలా భయపడుతుండేవాడిని, కానీ అసలు నాకు ప్రాబ్లమే లేదని ఈరోజు మెసేజ్ అయిన తర్వాత ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత కొండంత ధైర్యం వచ్చిందో అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఫీలింగ్ వేరు, రియాలిటీ వేరు. హార్ట్ పేషెంట్కి డాక్టర్ కూడా ఇలానే చెప్తాడు. ఏమన్నా ఎవరండి మీకు బాగాలేదని చెప్పింది? హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్ ఉండండి, మీకేంటయ్యేది? పేషెంట్ని ప్రోత్సాహపరచడానికి, ధైర్యపరచడానికి డాక్టర్ చెబుతాడు. పేషెంట్ పోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు పిలిచి చెప్తారు ఆయన కండిషన్ బాగాలేదని. కదా? కానీ డాక్టర్ గారు చెప్పిన మాట పేషెంట్కి ఎలా ఉంటుంది? 1000 ఏనుగుల బలం. ఏం కాదని టెన్షన్ లేకుండా ఉంటాడు, టెన్షన్ లేకుండా బతికేస్తాడు. దానిని ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటారు, అంతే. ఏం ఎక్స్పీరియన్స్ అది? ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్. రియాలిటీ అది కాదు. ఆయన బాలేడు. విషయం ఏంటో చెప్పనా? ఈ డాక్ట్రిన్కు ఉన్న మరొక పేరు ఆన్ ద స్క్రీన్. అది సంగతి. ఏంటి? ఫీల్ గుడ్ డాక్ట్రిన్ ఇది. ఫీల్ గుడ్ డాక్ట్రిన్ చూసారా? ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను అడుగుతున్నా, మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ కావాలా? మీకు అలాంటి ఫీలింగ్స్ కావాలంటే ముందు మారు మనసు నాకు రావాలి. నేను ఇలా చెప్పకూడదు మెసేజ్లు. అప్పుడు నేను కూడా ఏం చెప్పాలి? ఎవరండి మీకు రాదనింది పరలోకం? అబ్బే, పోయిన వారు మీరు పడిపోయారా? పక్కన పెట్టండి, ఆ ఫీలింగ్ పక్కన పెట్టండి. బీ పాజిటివ్, బలంగా ఉండండి. ఇది ఫీల్ గుడ్ డాక్ట్రిన్, ఫీల్ గుడ్ థియాలజీ. బిబ్లికల్ థియాలజీ కాదు. బైబిల్లో రియాలిటీ ఉంటుంది, వాస్తవం ఉంటుంది. నన్ను నమ్మారుగా, వెరీ గుడ్ అనట్లా. నమ్మితే సరిపోదు,
నిలవాలి, వాక్యమందు నిలవాలి. కండిషన్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మనకు పరలోకం కావాలంటే రూఫస్ గారి మాటలు పనికొస్తాయా, జీసస్ గారి మాటలు పనికొస్తాయి? మీరు చెప్పండి. జీసస్ గారి మాటలైతే ఫీల్ గుడ్ డాక్టరీన్ ఉండదు. ఎలా? జాగ్రత్త 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 అనే ఉంటాయి ఆయన మాటల్లో, అనే ఉంటాయి. లూకాసు వార్త, లూకాసు వార్త బోధకుడా, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. చెబుతున్నారు యేసు ప్రభుత్వం, నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. ఒక స్పీకర్ గారి ఫ్యామిలీ అనగానే తెలియకుండా ఎక్కడ లేని రెస్పెక్ట్, ఎక్కడ లేని ఒక అభిమానం వస్తుంటుంది చూడండి. అయ్యగారు అమ్మగారట, అయ్యగారు అక్కగారట, అయ్యగారి సహోదరులట, అయ్యగారి తమ్ముడట, అయ్యగారి చెల్లెట. ఎక్కడికైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి, అయ్యగారి ఫ్యామిలీతో ఫోటోల కోసం పరిగెత్తుంటారు. అయ్యగారి ఫ్యామిలీతో. అసలు అయ్యగారితో ఫోటోల కోసం ఎగబడమే ఒక తప్పు నన్ను అడిగితే. అయ్యగారితో ఫోటోల కోసం ప్రాకులాడడమే ఒక తప్పు. నువ్వు వాక్యం కోసం వచ్చావా, అయ్యగారి కోసం వచ్చావా? కొన్ని ప్రాంతాలకు వెళ్తే నేను అస్సలు వద్దంటాను డైరెక్ట్గా, వద్దు ఫోటోలు వద్దు. ఇంతసేపు వాక్యం చెప్పింది నువ్వు నాతో ఫోటో దిగడానిక? నీకు ఇది ఎక్కితే చాలు. అయ్యగారితో ఫోటోలు దిగడం అన్నదే ఫోటోల కోసము. ఫోటోలు దిగడం తప్పు కాదు, ఫోటోల కోసము తహతహలాడడం, ఫోటోల కోసం ఎగబడడం అనేవి ఉంటుందే, అది తప్పు. అదే జాగ్రత్త అని చెబుతుంటే ఇంక అయ్యగారి ఫ్యామిలీతో వాళ్ళతో వీళ్ళతో ఏంటి పిచ్చి అభిమానం? నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారు. లూకాసు వార్త 8:21 వచనంలో యేసు ప్రభు ఇస్తున్న ఆన్సర్ చూడండి. లూకాసు వార్త 8:21. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. మరియమ్మ గారిని ఏదో అవమానపరుస్తున్నట్టు కాదు, ఇక్కడైతే వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నాడు, వాళ్ళ కళ్ళు తెరిపిస్తున్నాడు. నా తల్లి అంటే ఆమెను మాత్రమే చూస్తున్నారేమో. నా వాక్యము విని, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు. వెంటనే వాళ్ళ అటెన్షన్ అంతా ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నాడు? వాక్యము. వాక్యం నా ఫ్యామిలీ కాదు, వాక్యం నా కుటుంబం కాదు. ప్రభు మనసు మనం అర్థం చేసుకోవద్దు ఆయన మాటల్లో. ఆయన మైండ్ ఏంటో మనకు అర్థం కావద్దు. 11వ అధ్యాయం, అదే లూకాసు వార్త 11వ అధ్యాయం 27-28 రెండు చూద్దాం. 27-28 వచనములు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యువర్ రైట్ సిస్టర్ అనలా, ఎస్ యువర్ రైట్ అని ఫుల్ స్టాప్ పెట్లా. అవును కానీ, ఎస్ అవును కానీ దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. సరిపోదు. నన్ను మోసిండొచ్చు, నాకు జన్మనిచ్చిండొచ్చు, కానీ నన్ను మోసిన ఆవిడ, నాకు పాలిచ్చిన ఆవిడ, నన్ను కన్న ఆవిడ దేవుని వాక్యమందు ఉంటే మరి ధన్యురాలవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా. నిజంగా మీ అమ్మ చాలా ధన్యురాలండి మీరు అన్నారనుకోండి, మా అమ్మకు రక్షణ లేదనుకోండి, ఇప్పుడు నేనేమనాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నా.
మా అమ్మ ఇంకా ప్రభువుని అంగీకరించలేదనుకోండి, ప్రభువును అంగీకరించని ఆమె నన్ను కనింది, ప్రభువును అంగీకరించని ఆమె నాకు పాలిచ్చింది, ప్రభువును అంగీకరించని ఆమె నన్ను పెంచింది, నేను ప్రభువును తెలుసుకున్నాను. మీరేమో మా అమ్మ ధన్యురాలనేశారు. వెరీ గుడ్, ఎస్, మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా అమ్మ అంటే నాకు గౌరవం, అంతా బాగానే ఉంది. కానీ ఆమె ఇంకా ప్రభువును అంగీకరించలేదు. ఆమె ధన్యురాలని నేనెలా చెప్పగలను? రాసుకోకండి, వంశీ గారు వాళ్ళ అమ్మ ఇంకా రక్షణ పొందలేదట, అది కాదు, ఆ ముక్క మాత్రం కట్ చేసి. అది కాన్సెప్ట్. నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములంటే ఎస్, బట్ ఒక కండిషన్ పెట్టాడు మళ్ళీ. ఏంటది? దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. అదే లూకాసు వార్త. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మనసేంటో, ఆయన మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటో, బోధ ఏమిటో నేర్చుకుందాం రండి అని పిలుస్తున్నాను. లూకాసు వార్త 6, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనము చూద్దాం ఒకసారి. 46, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక, కమాన్, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటున్నాడు జీసస్. ఇప్పుడు ప్రభువా ప్రభువా అని ఆయన్ని పిలిచే అందరూ కూడా విశ్వాసులేనా, అవిశ్వాసులు కూడా పిలుస్తారు యేసు ప్రభుని ప్రభువా అని? విశ్వాసులే కదా ఆయన ప్రభువా అనేది, నమ్మినోళ్లే కదా ఆయనను ప్రభువా అనేది. నమ్మిన వాళ్ళు ఆయనను ప్రభువా 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 అంటుంటే సరిపోదు 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 అంటున్నాడు ఆయన అక్కడి నుంచి. నా మాటల ప్రకారంగా మీరు బతకాలి, అది కండిషన్. బతకపోయినా పర్వాలేదు, ఇది బోధ. ఒకవేళ దారి తప్పినా పర్వాలేదు, డోంట్ రిపెంట్ అంటున్నారు ఇల్లు. ఎంత ప్రమాదకరమైన బోధ ఇది సంఘాలకు, ఎంత ప్రమాదకరమైన బోధ ఇది సంఘానికి. మీరు చెప్పండి ఒకసారి. క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాను నేను ఈరోజు, ఈ బోధను అంగీకరించిన వారిని అడుగుతున్నాను, ఈ బోధను మోస్తున్న వారిని అడుగుతున్నాను. ఈ బోధ, ఈ పద్ధతి, ఈ పరిస్థితి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఎంతవరకు క్షేమమని అడుగుతున్నాను సూటిగా. మీరు కూడా అడగాలి, మీరు కూడా ఆలోచించాలి. వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటని. కొంతమంది మెసేజ్లు వింటుంటే భలే అనిపిస్తుంటుంది చూడండి. కొంతమంది మెసేజ్లకి మనం భలే ఫ్యాన్స్. నిజంగా అండి భలే చెప్తారండి, బాబా ఆయన చెప్తుంటే వినాలనిపిస్తుంటుందండి, భలే చెప్తారండి అనే ఫీలింగ్ ఉంటుంది జనరల్గా. విషయం ఏంటో చెప్పనా, బైబిల్ చెబుతోంది, ఎవరో ఒక స్పీకర్ గారి మెసేజ్లు బాగుంటాయని నువ్వు విన్నంత మాత్రాన సరిపోదు. మళ్ళీ ఫలానా స్పీకర్ గారు వాక్యం బాగా చెబుతారని వినే అలవాటు కొంతమందికి ఉంటుంది, అంతేనా? ఆయన చెప్పే విధానం, ఆయన పద్ధతి, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ మనకు నచ్చొచ్చు. ఆయన వివరణ బాగుంటుందని, ఆయన బోధ బాగుంటుందని, ఆయన విధానం బాగుంటుందని, ఇతరత్ర ఆయన మెసేజెస్లో మిగిలినవి చాలా బాగుంటాయన్న ఉద్దేశముతో వినడానికి మనం మక్కువ చూపించినంత మాత్రాన బైబిల్ ఒప్పుకోట్ల, సరిపోదది. బాలుగారి పాటలు ఎందుకు ఎక్కువ వింటారు అని అడిగితే ఆయన బాగా పాడతాడు, అది అక్కడ కాన్సెప్ట్. బాలుగారి పాటలు ఆయన బాగా పాడతాడు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తాడు అన్న కాన్సెప్ట్పై పాటలు వినేవారు, ఆయన పాడిన పాటలు వినేవారు ఎక్కువ మంది ఉంటారు, అంతేనా? సంగీత వాయిద్యాలు ఎవరైనా వాయిస్తుంటే తబలా అందరూ వాయిస్తారు, కానీ ఒకరో ఇద్దరు వాయిస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఎందుకు? ఎక్స్పర్ట్. ఈయన వాయించడం వేరు, కీబోర్డ్ అందరూ ప్లే చేస్తారు, ఈయన ప్లే చేయడం వేరు. మనకు అభిమాన మ్యూజిషియన్స్ ఉంటారు, మనకు అభిమాన సింగర్లు ఉంటారు, అలాగే మనకు అభిమాన స్పీకర్లు ఉంటారు. ఎస్ ఆర్ నో?
ఆయన తబలా కొడుతుంటే అండి ఆ వేళ్ళు అలానే చూడాలనిపిస్తుంటుందండి. ఓహో, అందుకు చూస్తున్నారా? వెరీ గుడ్. ఆయన పాట పాడుతుంటే అంటే నిజంగా అలానే మైమరిచిపోతామండి. ఎందుకు? అంతలా పాడతాడు. వెరీ గుడ్. ఈయన వాక్యం చెబుతుంటే నిజంగా అండి అన్నీ మర్చిపోతామండి. ఎందుకు? అలా చెబుతాడు. ఓహో, అక్కడితోనే ఫుల్ స్టాపులు పెడితే వచ్చే ప్రమాదం ఏంటో యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం రండి. యెహెజ్కేలు గ్రంథం. వీళ్ళు ఏమంటారు చెప్పనా? ఓల్డ్ టెస్ట్మెంట్ చూపించొద్దని. ఎందుకంటే భయం. ఓల్డ్ టెస్ట్మెంట్లో యూనివర్సల్ ట్రూత్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు మారవు. ఓల్డ్ టెస్ట్మెంట్లో వ్యభిచారం చేయొద్దని ఉంది. ఇప్పుడు అది ఎత్తి చెప్పాను, అది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి అంటారా? ఓల్డ్ టెస్ట్మెంట్లో దొంగతనం చేయొద్దని ఉంది, నేను అది చూపించి దొంగతనం చేయకూడదు అన్నాను అనుకోండి, అది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి అని అంటారా? చెప్పండి. చెప్పాను కదా ఫస్ట్ మెసేజ్లో అనుకుంటా, నాకు తెలిసి మోరల్ లా, దేవుని నైతిక ధర్మశాస్త్రం, అది ఎప్పటికీ మారదు. తల్లిదండ్రులు సన్మానించన్నాడు పాత నిబంధనలో, అది పాత నిబంధనలైన ఆజ్ఞే, క్రొత్త నిబంధనలైన ఆజ్ఞ. అది ఓల్డ్ టెస్ట్మెంట్ కదా అని ఇక్కడ కొట్టేకూడదు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 నుంచి జాగ్రత్తగా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 నుంచి, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకొచ్చి. నీ అంటే ఎవరు? సేవకుడు, కాసేపు స్పీకర్. నా జనులు రాదగిన విధముగా. ఇంకా బాగా చెప్పాలంటే 30వ వచనం చూద్దాం. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. నిన్నంటే ఎవరు? స్పీకర్. ఒకరినొకరు చూచి పోదము రండి మీటింగ్స్కి. పోదము రండి అంటే మీటింగ్కి. అక్కడ చూడండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. వెరీ గుడ్. వెళ్దాం పదండి మీటింగ్స్, ఈరోజు వెళ్దాం పదండి. ఫలానా స్పీకర్ గారు, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. దేవుడు స్కాన్ చేసేస్తున్నాడు అందరినీ. స్కానింగ్. వాళ్ళ ఇళ్ళల్లో ఏం మాట్లాడుకుంటున్నారో నీ గురించి నేను వింటున్నాను. ఇళ్ళ దగ్గర నీ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను వింటున్నాను. నువ్వు చెప్పే నా మాటల కొరకు వాళ్ళు వస్తున్నట్టుగా కనబడుతున్నారు. చూద్దాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. ఫుల్ స్టాపా? గానీనా? కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. ఎట్లా పేల్చాడు చూడండి తుపాకీ, ఎలా దింపాడు చూడండి బుల్లెట్. ఎక్కడ నుంచి స్కాన్ చేసుకుంటూ వచ్చాడు. ఇళ్ళ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మీటింగ్స్కి వెళ్దాం పదండి. కరెక్ట్, వెరీ గుడ్ అన్నాడు. అక్కడ మార్కులు వేసాడు. నీ దగ్గరకు వచ్చారు. కరెక్ట్. ఇంకా నీ ఎదుట కూర్చున్నారు. కరెక్ట్. నువ్వు చెప్పే మాటలు విన్నారు. కరెక్ట్. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అనుసరించి ప్రవర్తించడంలో ఫెయిల్ అయ్యారు. రాంగ్. ఎంత క్లియర్గా ఉంది బైబిల్, ఎంత క్లియర్గా ఉంది బైబిల్. నేను అడుగుతున్నాను, ఈ పాత నిబంధనలో ఈ కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు. ఈ పాత నిబంధనలో దేవుని మనసు మీకు ఇక్కడ కనబడుతోంది. క్రొత్త నిబంధనలు ఏమైనా మారిందా? క్రొత్త నిబంధనలు ఈ పాయింట్ ఏమైనా మారిందా అని అడుగుతున్నాను. ఎవరు ఆయన జనులు? ఇక్కడ ఎవరు ఆయన జనులు? యూదులు లేదా ఇశ్రాయేలీలు? క్రొత్త నిబంధనలో ఇశ్రాయేలు పేరు ఎవరికి ఉంది? గత 2-3 వారాల ప్రకారంగా క్రొత్త నిబంధనలో ఇశ్రాయేల్ అనే పేరు ఎవరికి ఉంది? విశ్వాసులకు ఉంది, అంటే క్రైస్తవులకు. క్రైస్తవులు కూడా మాట్లాడుకుంటున్నారు ఇళ్ళ దగ్గర. రేపటి నుంచి మనం మన ఊర్లో మీటింగ్స్ అట, రేపటి నుంచి మన కాలనీలో మీటింగ్స్ అట, రేపటి నుంచి పలానా చోట మీటింగ్స్ అట, వెళ్దాం.
ఎందుకు? ఆయన స్పీకర్, బాగా చెప్తాడు. ఫలానాయన బాగా పాడతాడు, ఫలానాయన బాగా వాయిస్తాడు, ఈయన బాగా చెబుతాడు. అంతే. మన లెక్కలు అక్కడి వరకు మాత్రమే ఉన్నాయి. మనకున్న ఈ లెక్కలు దేవుని లెక్కలతో సరిపో. ఆయన లెక్కలు వేరు. ఏం మాట్లాడుకుంటున్నారు స్పీకర్ గారి గురించి ఇంటి దగ్గర? ఏం మాట్లాడుకుంటున్నారు స్పీకర్ గారి గురించి? ఒక సదరు స్పీకర్ గురించి ఇంటి దగ్గర మనం మాట్లాడుకునే మాటలే పెట్టి బాగా చెప్తాడు, బాగా చెప్తాడు, బాగా చెప్తాడు, బాగా చెప్తాడు. అదా స్పీకర్ ఎవరైనా సరే, వ్యక్తి ఎవరైనా సరే, ఆయన నోట నుండి వచ్చే మాట ఈరోజు నేను ఎలా నేర్చుకోవాలి, అది ఎలా నేను పాటించాలి, అది నా జీవితంలో నేను ఎలా అప్లై చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తే దేవుడు పండగ చేసుకుంటాడు. మారాలి అంటున్నాడు. ప్రజల తత్వాలు మారాలి. చూద్దాం. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, గాని వారి హృదయము లాభమునపేక్షించుచున్నది. ఎట్లుంది దేవుని స్కానింగ్? మీరు చెప్పండి, ఈరోజు మన సంఘాలలో ఇలాంటి నటన ఉందా లేదా? ఉందా లేదా? ఈరోజు మన సంఘాలలో ఇలాంటి వేషధారణ ఉందా లేదా అని అడుగుతున్నాను. క్రైస్తవ సంఘాలన్నిటి గురించి అడుగుతున్నాను నేను. లేదు అని మీరు అంటున్నారంటే రాంగ్, అబద్ధం. ఫీల్ అవుతున్నారు మీరు అలా, మా చర్చ్ బాగానే ఉందని ఫీల్ అవుతున్నారు, అలా మా సంఘం బాగానే ఉందని. విశ్వాసులలో నటన లేదు. మన స్థానిక సంఘాలలో ఇప్పటికీ మన స్థానిక సంఘాలలో ఇప్పటికీ మనకు పడని వారు ఎవరో ఖచ్చితంగా ఉండే ఉంటారు. నాకు వాళ్ళు పడరండి, వీళ్ళు పడరండి, వాళ్ళు నచ్చరండి. లేవా సంఘాలలో గ్రూపిజమ్స్, లేవా సంఘాలలో ఈ గ్రూప్స్ అనేవి. పలానా గ్రూప్ అంటే మాకు పడదు, పలానా గ్రూప్ అంటే మాకు పడదు, పలానా వీళ్ళంటే పడదు, పలానా వాళ్ళంటే పడదు. ఎదురుగా కనబడితే వందనాలు మాత్రం నవ్వుతూనే చెబుతాం. అమాయకుడా దేవుడు, అమాయకుడా దేవుడు చెప్పమంటారా? మన సంఘాలలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ, మన సంఘాలలో పరిస్థితి ఇలా ఏడ్చినా మీరు మాత్రం నవ్వుతూ బతకమని ఫీల్ గుడ్ థియాలజీ, ఫీల్ గుడ్ డాక్టరీని చెప్పమంటారా? అలా లేదు బైబిల్లో, అలా లేదు బైబిల్లో. 32వ వచనం, 32 నీవు వారికి, ఓ స్పీకరు, వాక్యను బాగా చెబుతావన్న పేరు కలిగిన స్పీకర్ గురించి మాట్లాడుతున్నాడు. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడిగా ఉన్నావంతే. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. ఏం ఎగ్జాంపుల్ చెప్పాడు! ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏహెచ్కేలు వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో చెప్పనా? నీ వాయిస్ బాగుంటుందని. ఓ ఏహెచ్కేలు వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తారో చెప్పనా? నువ్వు చెప్పే విధానం బాగుంటుందని. ఓ ఏహెచ్కేలు నువ్వు వాళ్ళకి మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా కనపడుతున్నావు అంతే. అంతకుమించి నువ్వు ఎక్కువ ఫీల్ కాకు. వాళ్ళు కూడా నీ గురించి అంతకంటే ఎక్కువ ఫీల్ అవ్వట్లా, అంతే. అక్కడికేదో నిజంగా నా వాక్యం అంటే ఇష్టపడి, నా వాక్యం అంటే పడి చచ్చిపోతూ, నా వాక్యం విని, నా వాక్యం నేర్చుకొని, నా వాక్యం ప్రకారం బతకాలనే కాన్సెప్ట్ ఎవ్వడికి లేదు. వాళ్ళు నీ ముఖం చూసి వస్తున్నారు, నీ వాయిస్ కోసం వస్తున్నారు, నీ పద్ధతి కోసం వస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే యువర్ జస్ట్ అన్ ఎంటర్టైనర్ అంతే. వాళ్ళను నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంతే. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఈ పరిస్థితి ఉందా లేదా? లేదా?
స్పీకర్ గారి పైన అభిమానంతో వస్తారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏం ఎక్కుతోంది, ఇంతకు ఆయన వాక్య ప్రకారంగా మాట్లాడుతున్నాడా లేదా, వాక్య ప్రకారంగా బోధిస్తున్నాడా లేదా, ఇవన్నీ వద్దు. ఆయన ఒక క్రిస్టియానిటీలోని సెలబ్రిటీ స్పీకర్, అంతే. ఎవరో అన్నారు ఒక ఆయన గురించి, నీ సభలకు వచ్చే వాళ్ళందరినీ కోట్లేస్తారనుకోకు, నువ్వు పెద్ద సెలబ్రిటీ కనుక నేను చూడ్డానికి వస్తారంతే, అంతకంటే నువ్వెక్కువ ఫీల్ కాకు. న్యూస్ పేపర్లో చదివాను నేను. ఏమని? రాజకీయ నాయకులు ఉన్నారు, తండోపతండాలుగా వస్తారు మీటింగ్స్ పెడితే, వీళ్ళందరూ ఓటేరు, చూడ్డానికి వస్తారంతే. ఎందుకు చూడ్డానికి? ఈయన ఎప్పుడు అక్కడ చూసేవాడిని. ఎక్కడ? టీవీలో. ఈరోజు మన ఊరికి వస్తున్నాడు, చూడొద్దు. అది లెక్క, అది లెక్క. రాజకీయ నాయకులకు, సినీ నటులకు ఉండే అభిమానులకు, ఈరోజు క్రైస్తవ స్పీకర్లకు ఉండే అభిమానులకు పెద్దగా తేడా ఏమీ లేదు. వాళ్ళు ఆయన చూడ్డానికి వెళ్తారు, వీళ్ళు ఈయన చూడ్డానికి వస్తారు, అంతే. పేరొక్కటే, క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్, అంతే. అదొక్కటే తేడా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచనాలలో ఉన్న ఈ పరిస్థితి క్రైస్తవ సంఘాలలో ఉందా లేదా అని మరొక్కసారి అడుగుతున్నాను. లేదా దేవుడు దీన్ని హర్షిస్తున్నాడా, గద్దిస్తున్నాడా, ఖండిస్తున్నాడా? మీరు చెప్పండి. ఖండించి గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు కింద చూద్దాం. వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. నడుచుకొనరు. 29వ వచనం చూద్దాం ఏంటో. 29వ వచనం, వారు చేసిన హేయ క్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. యాక్చువల్లీ వాళ్ళ పరిస్థితి బాగలేదు, పరిస్థితి బాగలేదు. 29, వాళ్ళ బతుకులు బాగలేవు, వాళ్ళ క్రియలు బాగలేవు, వారి జీవితాలు బాగలేవు. వారి మెడలో ట్యాగ్ మాత్రం నా పేరు ఉంది, నా జనులు నా జనులు నా జనులని. మీకు 29వ వచనం అర్థమైతే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి. వాళ్ళ జీవితాలు సరిగా లేవు. కానీ ఏమనుకుంటున్నారు ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారు? మీటింగ్స్కి వెళ్దాం, విందాం, వెళ్దాం మీటింగ్స్కి, విందాం వాక్యం. స్కానింగ్ 4 వచనాల్లో పరిచేశాడు అట్లే. వాళ్ళు మాట్లాడుకున్నా ఇండ్ల దగ్గర, యెహెజ్కేలు స్పీకర్, వాళ్ళ ఇండ్ల దగ్గర మీటింగ్స్ గురించి మాట్లాడుకున్నా, నీ వాక్యం గురించి మాట్లాడుకున్నా, నీ దగ్గరికి వచ్చినా, నీ ఎదుట కూర్చున్నా, నా మాటలు విన్నా, వింటున్న వాక్యాన్ని జీవితంలో పాటించే పరిస్థితి వీళ్ళకు లేదు కనుక 33వ వచనం, అయినను ఇన్ని చేసినా ఆ మాట నెరవేరును. ఏ మాట నెరవేరును? 29వ వచనం నెరవేరును. అది పాయింట్ అక్కడ. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండేనని అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పటికీ నేను ప్రవక్త ఏమనుకోవట్లేదు వాళ్ళు. నీ దగ్గరకు వచ్చి నీ వాక్యం వినేటోళ్ళు నువ్వేదో ప్రవక్తను రావట్లా, నువ్వు బాగా చెప్తావని వస్తున్నారు అంతే. కొంచెం టైం పాస్ అవుతుంది అంతే, అంతే. ఎక్స్క్యూజ్ మీ, ఆనాటి ఆ ప్రజలకు, ఈనాటి ఈ క్రైస్తవులకు, సంఘస్థులకు ఉందా తేడా అని అడుగుతున్నాను. చెప్పండి. ఉండొచ్చు, కొంతమంది నిజమైన విశ్వాసులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఒక సంఘములో అందరూ బాగానే ఉంటారనే గ్యారెంటీ ఇవ్వగలమా?
100కు 100 మంది బాగానే ఉంటారు, 100కు 100 మంది దేవుడు కోరుకున్నట్టుగా బతికే వాళ్ళే ఉంటారు సంఘము లోపట అని మనం చెప్పగలమా అని అంటున్నాను నేను. నో. ప్రతి సంఘములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, ఇది నిజం. ప్రతి సంఘములో ధాన్యం ఉంది, ప్రతి సంఘములో చెత్త కూడా ఉంది, ఇది నిజం. ధాన్యముతో ఏం చెప్పాలి? ఒక బోధకుడు అన్నవాడు బైబిల్ పట్టుకొని ధాన్యంతో ఏం చెప్పాలి? చెత్తగా మారకండి అని చెప్పాలి. చెత్తతో ఏం చెప్పాలి? ధాన్యంగా మీరు మారాలి. అదే కదా బైబిల్ చెప్పింది, అదే కదా బైబిల్ చెప్పింది. నువ్వు లోపల ఉన్నావు కనుక సేఫ్. నీ జీవితం ఆయన రక్తంలో ఒకసారి కడగబడింది కనుక నువ్వు సేఫ్. అప్పుడు నువ్వు బాప్తిస్మం పొందావు కనుక నువ్వు సేఫ్. అప్పుడు నీ పాపాలు కడగబడ్డాయి కనుక నువ్వు సేఫ్ అనే మాట అసలు సంఘాలకి సేఫే కాదు. నో, బైబిల్ అలా మాట్లాడలేదు, బైబిల్ అలా చెప్పను లేదు. ఇది వీళ్ళు కల్పించినవి, వీళ్ళు కల్పించినవి. ఇప్పుడు ఏ మాట అయితే చెప్పానో ఆ మాట దగ్గర నుంచే నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు మెంటల్గా సిద్ధపడి ఇది మర్చిపోకుండా ఖచ్చితంగా రావాలి. ఏ మాటతో? ప్రతి సంఘములో ధాన్యం ఉంది, ప్రతి సంఘములో చెత్త ఉంది, ప్రతి సంఘములో గోధుమలు ఉన్నాయి, ప్రతి సంఘములో గురుగులు ఉన్నాయి. హెచ్చరికలు చేయకపోతే, జాగ్రత్తలు చెప్పకపోతే చెత్త చెత్తగానే ఉంటుంది, ధాన్యము పడిపోయే అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో అని అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ. ప్రియులారా, బైబిల్ జాగ్రత్త చెప్పే గ్రంథం. నువ్వు గుడ్డుగా ఫీల్ అవ్వు, ప్రాబ్లమే లేదు అని చెప్పే గ్రంథం కాదిది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని చెప్పే గ్రంథమే ఇది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బోధ కరెక్టా? చెప్పండి. ఫీల్ గుడ్ డాక్ట్రిన్ అనేది కరెక్టా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్, ఒక్కసారి రక్షణ పొందితే ఆ రక్షణ ఎప్పటికీ ఉండిపోతుంది అనేటువంటి బోధ సిద్ధాంతం బైబిల్ ప్రకారంగా తప్పు తప్పు తప్పు. బైబిల్లోని కొన్ని వచనాలు సరిగా అర్థం కాక వాటిని వీళ్ళు అనుకున్నట్టుగా దాన్ని మార్చుకొని మలుచుకొని వాళ్ళు మోసపోతూ అనేక మందిని మోసపుచ్చుచున్నారు. అవన్నీ కూడా ఈ వివరణలో రాబోయే ఎపిసోడ్లలో వస్తాయి. మీరు జాగ్రత్తగా నేర్చుకుంటూ జాగ్రత్తగా ఉండడం మీ కర్తవ్యం, నా కర్తవ్యం, మనందరి ధర్మం. కృపా సందేశాల శీర్షికలో ఇది పార్ట్ నంబర్ 5. మరొక భాగం మరొక వారం మనం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటూ, అందరూ కూడా ప్రార్థనలో ఉంటూ ఒక్క నిమిషం పాటు ఈరోజు విన్న ఈ వర్తమానం ఎంతవరకు మన జీవితాల్లో పనిచేస్తుందో ఒక్కసారి పరిశీలించుకుందాం. ఎవరు మౌనంగా ఉండకుండా మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి, ప్రభు విరిచిన దేహం, ప్రభు కార్చిన రక్తానికి సాదృశ్యంగా మన ముందుకు రాబోతున్న రొట్టెలోనూ పానీయంలోనూ చేయి వేసే ముందుగా ఈ వాక్య ప్రకారంగా మన జీవితాలను పరిశీలించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మీరు మాకు నేర్పిన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఎన్నో భయంకరమైనటువంటి మోసకరమైన బోధలు ఈరోజు ప్రపంచమంతా గొప్ప బోధలుగా చలామణి అవుతుండగా
మీ వాక్య ప్రకారంగా వాస్తవాలు ఏమిటో ఆలోచించేటువంటి ధన్యత ఈరోజు మాకు ఇచ్చారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు నేర్పించిన ఈ మాటలు మా హృదయాలలో గొప్పగా పదిలపరుచుకుని ఫలభరితంగా మేము మారుటకు సహాయం చేయమని, మోసపోతున్న వారు సహితం ఈ మాటలు విని ఆలోచించి కళ్ళు తెరుచుకున్నట్టుకు సహాయం చేయమని, ఇంకా అనేకమైన సంగతులు ఈ ప్రయాణంలో నేర్చుకునవలసి ఉంటుండగా మాకు నేర్పించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన సర్వోన్నతమైన నామములో ఈ కొన్ని విన్నపములు స్తుతులతో కలిపి ఘనమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.